మీరు ఇంప్లాంట్ వద్దనుకొని జస్ట్ డెంటల్ బ్రిడ్జ్‌కి వెళ్ళాలి అని అనుకుంటున్నప్పుడు ఈ 2 ఆప్షన్స్ అనేవి గుర్తుంచుకోండి. ఆల్రెడీ మీకు తెలిసిన ఒక విషయం ఏంటంటే డెంటల్ బ్రిడ్జ్ అంటే పక్క పన్నుని సపోర్ట్ తీసుకొని క్రౌన్ ఇస్తారు. బట్ మీకు తెలియని విషయం అంటే వాట్ యూ డోంట్ నో అనేది నేను ఇవాళ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అదేంటి అనంటే ఒకటి వైటల్ టూత్ ప్రిపరేషన్, ఇంకొకటి నాన్ వైటల్ టూత్ ప్రిపరేషన్. సో, వైటల్ టూత్ ప్రిపరేషన్ అంటే ఏంటి అనంటే గనక ఒకవేళ మీరు ఏదైతే సపోర్ట్ తీసుకోవాలి అని అనుకుంటున్నామో ఆ టీత్ గనక హెల్తీ ఉంటే అంటే ఎటువంటి డీకే అంటే పుచ్చు అనేది లేకుండా ఉంటే గనక మనం రూట్ కెనాల్ చేయకుండా టూత్‌కి మనం జస్ట్ పన్ననేది చిన్నగా చేసి డైరెక్ట్‌గా క్రౌన్ అనేది ఇస్తాం. ఇప్పుడు నాన్ వైటల్ టూత్ ప్రిపరేషన్ దాన్ని మనం ఇంటెన్షనల్ ఆర్సిటీ అని కూడా అంటాం. ఓకే. ఇదెప్పుడు చేయాల్సొస్తుందంటే ఒకవేళ మీకు పంటిలో ఆల్రెడీ పుచ్చుంది, లేకపోతే మీకు సివియర్‌గా డీప్ బైట్ అనేది ఉంది, లేకపోతే పన్ననేది అరిగిపోయింది. అంటే దాన్ని మనం వెట్రేషన్ అని అంటాం. లేదా మీకు పన్ననేది బాగా కొరికే అలవాటు ఉంది. దాన్ని మనం బ్రక్సిజం అంటాం. ఇటువంటి అన్ని కేసెస్‌లో కూడా రూట్ కెనాల్ చేసి క్రౌన్ ఇవ్వటం అనేది ఇట్ ఈస్ ద ఐడియల్ ఆప్షన్. ఇంకా కొన్ని కేసెస్‌లో కూడా డెంటిస్ట్ కొంతమంది దాన్నేమంటారు రూట్ కెనాల్ చేసి క్రౌన్ ఇస్తారు. అదేంటంటే ఫ్యూచర్‌లో సెన్సిటివిటీ అనేది రాకుండా ఉండటానికి. సో, ఫ్యూచర్‌లో సెన్సిటివిటీ అనేది వస్తే గనక మీకేదైతే ఇప్పుడు క్రౌన్ అనేది ఇస్తారో అది పూర్తిగా వేస్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఎందుకంటే అది తీసి మళ్ళీ రూట్ కెనాల్ చేసి మళ్ళీ కొత్త క్యాప్‌కి వెళ్ళాలి కాబట్టి. సో, దిస్ ఈస్ ఆల్సో వన్ ఛాన్స్. ఇంకొకటేంటంటే మనం ప్రిపరేషన్ చేసేటప్పుడు కూడా దేర్ ఈస్ ఎ ఛాన్స్ దట్ అప్పుడప్పుడు పల్ప్ అనేది ఎక్స్‌పోజ్ అవుతుంది కాబట్టి. సో, టు అవాయిడ్ దిస్ మనకి డెంటిస్ట్ ఏంటంటే కొన్ని సార్లు ముందుగానే రూట్ కెనాల్ చేసి క్రౌన్ అనేది ఇస్తూ ఉంటారు. బట్ ఇఫ్ యూ ఆస్క్ మీ వాట్ ఈస్ ద బెటర్ అప్రోచ్ ఇట్ ఈస్ ద వైటల్ టూత్ ప్రిపరేషన్ పాసిబిలిటీ ఉంటే గనక.